నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాను అని ఎన్నికల ముందు ఆర్భాటంగా చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టి సంగతి దేవుడెరు, అప్పుల్ని సృష్టించడంలో మాత్రం తనకు తానే సాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారు అనే విమర్శ వెల్లువెత్తుతోంది. మార్చి నెల పూర్తయి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం కోసమే చంద్రబాబు సర్కారు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోనే 5,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కింది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అప్పులు చేయడంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మించిపోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్మనీలో అప్పిచ్చేందుకు KfW ఉంది అని మనకు తెలియదన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు అప్పు తెచ్చారు అని రామకృష్ణ విమర్శించారు. అప్పట్లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని జగన్పై చంద్రబాబు విమర్శలు చేశారు అని రామకృష్ణ గుర్తు చేశారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని సీఎం చంద్రబాబును ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాజెక్టును సెల్ఫ్ ఫినాన్స్ అని చెప్పారన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందన్నారు. కానీ ఇప్పుడు అమరావతికి 1,000 కోట్లు అప్పులు తెస్తున్నారు అని రామకృష్ణ విమర్శించారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్పొరేషన్ల పైన అప్పులు తెస్తున్నారు అని బాబు సర్కార్ను ఆయన తూర్పారపట్టారు.